శివలింగ పుష్పంతో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. శివలింగ పుష్పాలను ఏ దేవుడికైనా సమర్పించేటప్పుడు తలపై లేదా భుజస్కంధాలపై మాత్రమే సమర్పించాలి. పార్వతీదేవికి ఈ పుష్పాన్ని మాంగళ్యంలో సమర్పించాలని పండితులు చెప్తున్నారు. ఈ పుష్పాలతో శివుణ్ణి పూజించడం ప్రతి భక్తునికి ఒక వరం. ఈ పుష్పాలతో శివుణ్ణి పూజించిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది అంతిమమున కైవల్యం పొందుతారని శివపురాణం చెబుతుంది. శివలింగపు చెట్టు ప్రతి భాగంలో శివుడు నెలకొని ఉంటాడని విశ్వాసం. ఈ పుష్పాలు సర్వదేవతలకు, ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. శివలింగ వృక్షాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. దీనిని నాగలింగ వృక్షం అని కూడా అంటారు. ఈ పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పంలాగా ఉంటుంది. ఈ పుష్పాలపై భాగాన నాగపడగ కప్పినట్టు ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. ఈ పుష్పాలను నాగమల్లి, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి ఎంతో చక్కని పరిమళాన్ని వెదజల్లుతూ ఈ పుష్పాలతో మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారికి, సోమవారం, గురువారం, శనివారాలలో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ వృక్షాన్ని నేను రామప్ప ఆలయంలో చూశాను. ములుగు జిల్లాలో రామప్ప టెంపుల్లో చూశాను. ఇంకా కపిల తీర్థంలో శివాలయంలో చూశాను. ఇంకొకటి ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 రామాలయంలో ఈ వృక్షాన్ని ఉంది. 3 చోట్ల ఈ వృక్షాన్ని చూశాను నేను.